ఇస్తే నేను కూడా రేవంత్ రెడ్డి గారికి మన బరియల్ గ్రౌండ్స్ గురించి, మన జనాభా గురించి, మన సమస్యల గురించి చెప్పుదామని ఒక ఆలోచనలో ఉన్నాను. అది దేవుడి చిత్తము. వీలైతే వెళ్తాను, లేకపోతే లేదు. కానీ మెసేజ్ మాత్రం ఆయనకి తెలియజేయాలని మా సార్ ద్వారా, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ద్వారా, అన్ని నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అందరినీ కూడా మీరు క్రిస్మస్ వేడుకలకు ఖచ్చితంగా పిలవాలి. ఎమ్మెల్యే సార్ కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మాది ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతము. ఒకసారి మీరు అందరూ కొత్తగూడెం చర్చికి రండి. మెదక్ చర్చి కన్నా మంచిగా ఉంటుంది. అక్కడికి ప్రతి ఎమ్మెల్యే, సిపిఐ, సిపిఎం, మీరు ఎంపీ, ఎమ్మెల్యే, ఈవెన్ బీజేపీ మినిస్టర్స్ కూడా వస్తారు ఆ చర్చికి. అందరు వచ్చి 3 గంటలకే వచ్చి క్రిస్మస్కి ప్రార్థన చేసుకుంటూ బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆశీర్వాదించి వాళ్ళకి ఏం సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా ఏదో ఒకటి సహాయం అందిస్తుంటారు. మనం అడగాల్సింది కాబట్టి అడిగినట్లయితే అన్నీ మనకు అనుగ్రహించబడతాయి. మీరు అందరూ సంతోషంగా అన్నీ వస్తాయని, దేవుడు ఇస్తాడని నమ్ముతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళగలరని ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ అక్క చెప్పిన మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఒక అద్భుతమైన కార్యం జరిగించింది అక్క. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి క్రైస్తవ సమస్యల గురించి నేను పోరాడుతున్నా. ఎంతోమంది మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా కలిసాను నేను, కానీ ఎవరు కూడా ఏ పని చేయలేదు మనకి. కానీ యోహానయ్య గారు కొడుకు పెళ్ళికి అక్క వచ్చింది. అక్కతో మాట్లాడినా, కరీంనగర్ వాళ్ళ ఇంటికి పిలిచింది. అక్కడే అన్నతో మాట్లాడించింది. మా సమస్యలని చెప్తే తన జీవితంలో ఇంతవరకు మినిస్టర్ గారిని ఏం అడగలేదట. ఒకే ఒక్కసారి క్రైస్తవ సమస్యల కోసం మాట్లాడితే, ఫోన్లో మాట్లాడిస్తే అని ఒకటే మాట చెప్పాడు, ఇంతవరకు నా భార్య ఎప్పుడు ఏం అడగలేదు, ఇది ఒకటే అడిగింది, నేను మాట్లాడతాను. అసెంబ్లీలో మన సమస్యలన్నింటినీ క్రియేట్ చేసి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు. ఆయన ఆ విధంగా మాట్లాడడానికి కారణమైనటువంటిది అక్క. ఈ అక్క అనుకుంటే ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ దర్ ఇస్ ఎ వుమెన్ అన్నట్టుగా ఆ రోజు ఆయన మాట్లాడినంటే ఈ అక్క జగనే. సో మీరందరూ ప్రార్థన చేయండి. అన్న రాకపోయినా పర్లేదు, అక్క వచ్చిందంటే ఖచ్చితంగా మన సమస్యలన్నీ సేమ్ దగ్గర దాకా వెళ్ళినట్టే. మీరందరూ ప్రార్థన చేస్తే మన సమస్యలన్నీ పోతాయి తప్పకుండా. ఇంకొక 2 మాటలు చెప్తాను అక్క. నేను మన మధ్యలో ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక, ఇందాక చెప్పినటువంటి దయానంద గారు కొన్ని కోపంలో చూడకండి, అన్నీ మన సమస్యలు, మీ సమస్యలు నాది కాదు, మీ సమస్యల గురించే మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఎనీ గవర్నమెంట్, పాత గవర్నమెంట్ కావచ్చు, ఈ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, క్రైస్తవులు ప్రేమించి ఒక కార్యక్రమం చేస్తున్నారట. ఏంటంటే ఈ ఇందాక చెప్పినట్టుగా మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి. మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్లో బీసీసీ సర్టిఫికేట్ ఉన్నాయే 100 సీట్లు. ఆ 100 సీట్లలో 5 సీట్లు మాత్రమే క్రిస్టియన్స్కి ఇస్తారు. ఆ 5 సీట్లు కూడా మాకు బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో భయంకరమైనటువంటి హరాస్మెంట్లు ఉన్నాయి. ఎందుకు ఇస్తలేరు అని అడిగితే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీ అడుగుతారు, అది ప్రొవైడ్ చేస్తున్నాం. అఫిడేవిట్ కావాలన్నారు, అది ప్రొవైడ్ చేస్తున్నాం. గవర్నమెంట్ కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి ఇవ్వడానికి ఏం సమస్య ఇది ఏం సమస్య మాకు ఇవ్వడానికి అని అనేకమైనటువంటి వేదికల మీద ఈ యొక్క ప్రశ్నను లేవనెత్తడం జరిగింది. ఈ జగిత్యాల జిల్లాలో కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు మా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. బీసీసీ సర్టిఫికేట్లు ఇవ్వకపోగా దీని మీద సంవత్సరానికి 1.5 కోటి స్కామ్ జరుగుతూ ఉంది. దీని మీదనే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ కావచ్చు, అందులో ఉన్నటువంటి లెక్చరర్స్ కావచ్చు, స్కూల్ టీచర్లు కావచ్చు, దళారులతో ఒక్కొక్క సర్టిఫికేట్ మీద 70,000 రూపాయలు, 80,000 రూపాయలు దొంగ బీసీ దొంగ బ్యాప్టిజం సర్టిఫికేట్ పెట్టి స్కామ్ జరుగుతుంది. మీకు ఆధారంతో సహా చూపిస్తాను మీకు నేను. సో సంవత్సరానికి 1.5 కోటి మా క్రైస్తవులకు నష్టం జరుగుతుంది. నిజమైనటువంటి క్రైస్తవులకు సర్టిఫికేట్ దొరకకుండా ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో సతాయిస్తూ ఉన్నారు. సర్టిఫికేట్ వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఏ బీసీసీ వాళ్ళు, బీసీ క్యాస్ట్ వాళ్ళు అక్రమ మార్గంలో వెళ్ళి ఆ సీట్లు సంపాదించుకుంటున్నారు. రెండోది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన క్రైస్తవ పిల్లలకి సివిల్ సర్వీసెస్ కోసమని ట్రైనింగ్ ఇస్తూ ఉంది. దీని విషయంలో కూడా చాలాసార్లు పోరాడినాను, మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఎందుకంటే మీరు క్రైస్తవులు ప్రేమించేటువంటి నాయకులు, ముఖ్యమైనటువంటి వారు.